మాకు తెలిసినందులో మీరందరూ లైవ్ ఆర్కెస్ట్రా చేసేవారు. లైవ్ ఆర్కెస్ట్రా అప్పట్లో అందరూ అంతే. అదే అందరూ మీ మాట అనలేదు. నేను మ్యూజిక్ రెడీ చేసినప్పుడు చేసేవాడిని. ఇంతమందిని మీరు కోఆర్డినేట్ చేయడం అంటే జనరల్గా ఏంటంటే సింగిల్ మ్యాన్ పని తేలిక కానీ ఇంతమందిని టైంకి కోఆర్డినేట్ చేసి వాళ్ళ మధ్యలో ఉండే ఇబ్బందులన్నిటికీ ఓవర్కమ్ చేస్తూ చేయడం ఎట్లా జరిగేది అంటే దానికి ఏ విభాగాన్ని దానికి ఉండేవాడుగా ఆర్కెస్ట్రా ఇన్ఛార్జ్ ఒకడు ఉండేవాళ్ళు. వాళ్ళు చేస్తారు, నాకేం కావాలో చెప్తే వాళ్ళు తీసుకొచ్చేస్తారు. వాళ్ళ పని అదే. అండ్ హీస్ పెయిడ్ ఫర్ దట్. ముందు నారాయణ గారు చేసేవారు, తర్వాత ఇప్పుడు తమ్మన వాళ్ళ నాన్న వాడు శివకుమార్, వాడు నా ఇన్ఛార్జ్. తను ఒక 10-20 సినిమాల పైన వర్క్ చేశాడు. సో తర్వాత ఈ కండక్ట్ చేయడం దీనికి ఒక అసిస్టెంట్ ఉండేవాడు. సో ఇద్దరు భారం ఎక్కువ పడుతుంది. సో నేనేంటి లోపల ఉండేది కరెక్టా కాదా ఫైనల్ జడ్జిమెంట్ చూడటమే కాబట్టి ఇబ్బంది లేదు. మొదట్లో అయితే పాట నేర్పిస్తూ మా అన్నయ్య నేర్పించేవాడు. మా అన్నయ్య చనిపోయిన తర్వాత ఇక నేనే నేర్పించేవాడిని. నేర్పడం అన్ని మొత్తం అండి. అయ్యో ఆ రోజుల్లో 6 to 9 అండి, 3 గంటల్లో రికార్డింగ్ అయిపోయేది. మార్నింగ్ 6 to 9 చాలా పాటలు చేసాం అలా. ప్లస్ 7 to 1 కాల్ షీట్. పొద్దున 7 నుంచి 6 గంటలు, తర్వాత 2 to 9 7 గంటలు. ఇవి కాల్ షీట్స్ మాకు. ఈవినింగ్ 6 to 9 వీటిలో నేను జరిగాం. మాకు అంత పక్కాగా ఉండేది. ఏదో కొద్దిమంది మ్యూజిక్ చక్రవర్తి గారు ఇటువంటివి సరదాగా 1 గంట 2 గంటలు ఇందులో వాళ్ళు పర్మనెంట్ ఆర్కెస్ట్రా. సో దాని 1 గంట 2 గంటలు లేట్ అయినా పెద్ద పట్టించుకునేవాళ్ళని ఉంటారు, ఇబ్బంది లేదు. సో అలా ఉండేది. ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ లో కొంచెం తేడా చేసినా ఎక్కువ కోపం తెచ్చుకున్న వాళ్ళు చలపతిరావు గారు టైం సెన్స్ కాబట్టి చిన్న తేడా అంటే 10 నిమిషాలు లేట్గా వచ్చినా నిర్మాణానికి పంపించాడు. తర్వాత ఆయన దగ్గర పనిచేసిన వెంకటేశ్వర ఉండేవాడు కాదు, వెంకటేష్ పేరు మ్యాంగ్లీన్ వెంకటేష్. తను పేరు మార్చుకుని సంగీత రాజ్యాన్ని పెట్టినాడు. ఒకసారి ఏఆర్ రెహమాన్ పంపించాడు. అప్పుడు దిలీప్ అప్పుడు ఎక్స్ట్రాడనరీ ప్లేయర్. లేదు టైం అంటే టైం ఏమనుకోవద్దు రేపు నుంచి ఆయన. అలా కొద్దిమంది ఉండేవాడు. అలాగే ఇళయరాజా, కేవి మహాదేవన్ గారు 7 అంటే 7 కారు దిగేవాడు ఆయన. ఎవరైనా అంటే పంపించేవాళ్ళు కాదు. 7 నుంచి 9 వరకు వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ చేస్తున్నవాళ్ళు కాబట్టి వీళ్ళు అందరూ జాయిన్ అయ్యేవాడు. బట్ మేము 7కి ఆయన రాగానే ఒక దండం పెట్టి, అప్పుడంతా హాయిలు లేవు కదా, అంత దండాలే. అలా రావికొండలో ఆయన అంటూ లేకపోతే బృందావనం బైరద్వీపం ఆమె లేవు అసలు. అంటే ఆయన ఎలా అంటే ఒక వైజాగ్లో ప్రోగ్రామ్కి ఫస్ట్ క్లాస్ కూపీలో మేము ఎదురు వెళ్తున్నాం. మ్యూజిక్ మీద వచ్చింది. ఎందుకంటే ఆయన్ని విజయ చిత్తులో చందమామలో పెట్టింది మా తాతగారు వరుసకి. కొడవటిగండి కుటుంబరారు మాకు వరుసగా తాతగారు. సో మా బామ్మ తరఫున. అలాగే ఇంకో ఆయన వి శివరామ్ గారు సౌండ్ ఇంజనీర్. సో మాకు ఇద్దరు తాత వరుసలు అనమాట. అవి మాట్లాడితే మ్యూజిక్ మీద అంతా టాపిక్ వచ్చింది. ఆయన మనసులో పెట్టినాడు. వచ్చిన తర్వాత వాహిని విజయ పిక్చర్స్ వాళ్ళు సినిమాలు తీయడం ఆపేశారు. తర్వాత అప్పుడు వాళ్ళు టీవీ సీరియల్స్ చేద్దాం అని చెప్పి మన పరూపు గారి పాపన్ కథలు, బేతాళి కథలు చేద్దామని ముందు మొదలుపెట్టాం. ఇతను గోఖలగిరి అన్నగారు అబ్బాయి, చాలా మంచి ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్, మంచి విద్వత్తున్నవాడు అని ఎంకరేజ్ చేశారు. రేవకొండ ముందు ఆయనే తీసుకెళ్ళి పరిచయం చేసి విశ్వనాథ్ రెడ్డి గారికి. అయితే తర్వాత అది అబ్బాయి తర్వాత అవి అనుకోని విధంగా అయిపోయాయి. అంటే వాళ్ళు క్వాలిటీకి రాజీ పడకుండా చేయలేరు. సో వీళ్ళు టీవీ వాళ్ళు ఇచ్చే అమౌంట్కి దానికి సరిపోట్ల. సో 10 ఎపిసోడ్లు ఏం చేసి ఆపేశారు. తర్వాత అయిపోయింది అని చెప్పి ఈయన మనం సినిమాలు మొదలు పెడదాం, నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాను. అప్పుడు ఆయన టీంని పెట్టారు. కేవీ రెడ్డి గారి అసోసియేట్గా వర్క్ చేసిన సంగీతం శ్రీనివాస్ గారు, గోఖలే గారు, సత్యం గారు అన్న కొడుకు గారు, నన్ను తర్వాత ఇంకా ఇటువంటి వాళ్ళని కొద్దిమందిని. మన క్యాషియర్ వాళ్ళ అబ్బాయి వెనుల్ గంట అని ఉన్నాడు, బాగా రాస్తున్నాడు. ఇలా కొద్దిమంది తీసుకొచ్చి సెటప్ చేశారు. టీం చేసి బృందావనం ఆయన ఆధ్వర్యంలో జరిగింది కంబైన్. సో అక్కడి నుంచి భైరవద్వీపంలో కొంచెం డౌట్ పడ్డారు డైరెక్టర్ కొంతమంది. అంటే లేదు ఆయన ప్రమాణం చేస్తుంది, మీకు డౌట్ అక్కల
అని చెప్పి ఎవరు చెప్పకుండా నాకు చెప్పి నువ్వు మీ అన్నయ్య వెళ్ళి బాలకృష్ణ గారిని కలిసి రండి అన్నాడు. మీ ఇద్దరు వెళ్ళి బాలకృష్ణ గారు కలిసి వచ్చాం. అయ్యో అదేంటి నేను ఎందుకు చెప్తాను అలాగా, మీ పాటలు విన్నాను, బృందావనం పాటలు బాగున్నాయి, పై మా నాన్నగారు మీ బాబాయిలు అక్కడ వర్క్ చేసిన సంస్థ అది, మనకి రావడం అదృష్టం, అది మనం బ్రహ్మాండంగా చేద్దాం, బాగా చేస్తే ఆయన అంతా మంచి హుషారుగా మాట్లాడుతుంది. నేను మంచి సినిమా ఇప్పించాను, మాతో పెట్టుకోక ఆయన ఇప్పించిన సినిమా. సో వర్క్ చేసి సో విజయ ప్రొడక్షన్ సంబంధించిన ప్రతి ఒక్కరు నాకు ప్రాణం. అంటే నాగిరెడ్డి గారు, ఆయన వైఫ్ నన్ను ప్రాణంగా చూసుకునేవాడు. అలాగే బాబ్జీ గారు, వాళ్ళ ముగ్గురు బ్రదర్స్, విశ్వనాథ్ రెడ్డి గారు, ఇప్పుడే కలుస్తుంటాం మేము, సినిమా చేసినా చెప్పిన మేము కలుస్తుంటాం. సో వాళ్ళు ఒక అనుబంధం. అలాగే రమేష్ నాయుడు గారు చాలా 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 ప్రేమించేవాడు నన్ను. తర్వాత జేవి రాఘవులు గారు, ఆయన కూడా అంతే అన్నాడు, నువ్వు చాలా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్, సామాన్యుడు కాదు, మీ అన్నయ్య గొప్ప మ్యూజిక్ సింగర్ అనుకో అని. నాకు చాలా సినిమాలు వర్క్ చేశాం. దానికి 2 కారణాలు. నేనే కాదు, మా సత్యం గారు, మా అన్నయ్య గోఖల గారు, వీళ్ళందరూ ఎవరికి ఫోన్లు చేసి వర్క్ అడగటం అనేది లేదు అసలు. వచ్చిన పనిని ప్రమాణం చేయటం వరకే, అంతేగాని పిఆర్ఓ మెయింటైన్ చేయడం మాకు తెలియదు అసలు. పిఆర్ఓ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఇది ఎంతో అది కూడా ఇంపార్టెంట్. అది మాకు తెలియదు, ఏదో అలవాట్లేదు. అంటే ఎందుకంటే మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండానే నాకు మ్యూజిషియన్ అయ్యాను, 1500 సినిమాలు వర్క్ చేశా కదా. అలాగే నేను అడగకుండానే నాకు మంచి అవకాశం ఇచ్చాడు జంజాల. సో అక్కడి నుంచి అలా అలా 15-20 సినిమాలు చేసిన తర్వాత ఇక నేను అందరిని కలవడం ఎందుకు అనుకునేవాడిని. అది తప్పని తెలుసుకోవడానికి 50 ఏళ్ళు పట్టింది. లేదు, ఇప్పుడు కూడా మా మనోడు సినిమా చేస్తున్నాను, ఇక కాబట్టి ఇంక 2-3 సినిమాలు తమిళ్లో మళ్ళీ మ్యూజిక్ చేస్తున్నాను. అలాగే నేను అందరికి ఫోన్ చేసి అడగను. కొద్దిమంది ఉంటారు నాకు బాగా కావాల్సిన ఫ్రెండ్స్, తప్పలేదు, దిల్ రాజు గారు లాంటి వాళ్ళు కొద్దిమంది ఉంటారు, 2-3. ఏంటి సార్ మీకు నచ్చకపోతే ఈయనకి అవకాశం ఇచ్చా అని పేపర్ స్టేట్మెంట్ ఇవ్వండి, అంత కాన్ఫిడెంట్ చెప్పేవాడిని. లేదంటే పేరు మీ ఓల్డ్ ఇష్యూని తీసేద్దాం, ఎంఎస్ చంద్రన్ పెట్టుకుందాం అనేవాడిని. అలా ఒక 5-6 మంది అడిగాను నేను. చెవాడు ఇస్తారు లేదు, అది వేరే